హాయ్ అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. శ్రీమంతులు నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నేను ఇలాగే పేకాడితే ఊరుకుంటావా? అసహనంగా అడిగింది పద్మ. పేకాడకపోతే ఏట్లో తగలడు అన్నాడు శ్రీనివాస్ విసుగ్గా. అతను బట్టలు మార్చుకొని పడుకున్నాడు. కాసేపు చూసి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక ఉక్రోషంగా తలుపులు వేసి తను చరచరా క్రిందికి దిగిపోయింది పద్మ రోజు 10 గంటలకు భోజనం చేసి బయటికి వెడితే రాత్రి 10 గంటలకో 10:30కో ఇల్లు చేరుకుంటోంది. నెల రోజులు సహనంగా ఉన్న గోవిందమ్మ ఆ రోజు ఊరుకోలేకపోయింది. రోజు ఎక్కడికమ్మాయి? చెప్పి తీరాలా? స్నేహితురాలింటికి. ప్రతిరోజు వెడితే ఏమనుకుంటారు? ఏమనుకున్నా నాకేం బాధలేదు. మాకుంటుందమ్మా అంది. నాకు తోచదు. 2 అడుగులు వేసింది పద్మ. శైలజలా, నువ్వు ఏదో పని కల్పించుకోవాలమ్మా. మీరామెకు నాకు పోలిక తీసుకురావద్దు. ఆమెలా గతిలేక కట్టుబట్టలతో భర్త వెంట రాలేదు నేను అని విసురుగా వెళ్ళిపోయింది పద్మ. గోవిందమ్మ అప్రతిభురాలైనట్టు నిలబడిపోయింది. అమ్మా, రాధిక పిలిచింది. అన్నది అన్యమనస్కంగా. పెద్దవదిన ఎక్కడికి వెడుతుందో నాకు తెలుసు. ఎక్కడికి వెడుతుందే? హిమాయత్ నగర్లో సరోజిని గారని ఒక డాక్టర్ ఉన్నారమ్మా. వారింట్లో వీళ్ళంతా, అంటే వదినలాంటి వాళ్ళంతా పేకాట ఆడతారు. నీకెలా తెలుసే? మా క్లాస్మేట్ అక్క కూడా అక్కడికి వెడుతుంది. పెద్ద క్లబ్బులా ఉంది అంది రాధిక. ఆడవాళ్ళకి ఇదేం బుద్ధే? మగవారికి మాత్రం ఇది మంచి బుద్ధా అత్తయ్య? శైలజ అడిగింది. ఏమో, గోవిందమ్మకు వివరాలు తెలియవు. ఆమె దృష్టిలో మగవాడికి ఒక రకమైన విలువలు, స్త్రీలకు మరో రకమైన విలువలుంటాయి. అత్త ముఖం చూసి ఆ మాట ఎందుకన్నానా అని బాధపడింది శైలజ. ఆమె హృదయంలో పద్మ నాటిపోయిన ముళ్ళు చిన్నగా సలుపుతోంది. అత్తవారింట్లో ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాలనే కాబోలు అమ్మాయిని పంపుతూ ఘనతగా సారే ఇచ్చి పంపుతారు. సమాజంలో జరిగే మార్పులు వేదిక, కాగితం వరకే పరిమితమయ్యాయి. అవి అమల్లోకి రావాలంటే తనలాంటి వారి వల్ల ఏమీ జరగదు. ఏ మార్పైనా శ్రీమంతుల వల్లే జరగాలి. ఒక శ్రీమంతుడి ఇంట్లో వివాహ సందర్భంలో ఒక పానీయం ఇచ్చి గెస్ట్ కంట్రోల్ యాక్ట్ ఉందంటే అందరూ హర్షిస్తారు. ఆయన నిజాయితీని పొగుడుతారు. అంత గొప్పవాడు చేయగాలేనిది మేం చేస్తే ఏం అనుకుంటారో. బీదవాడు ఏ మార్పు తేబోయినా గతిలేక చేస్తున్నాడని నిందిస్తారు. అది లోక సహజం. ఏమిటదినా అలా నిలబడిపోయావు? ఏం లేదు. ఈరోజు బడి లేదా? బడి ఎక్కడికి పోదులే. రాధిక కిలకిలా నవ్వింది. సారీ, బడికి వెళ్ళలేదేం? మాకు ప్రిపరేషన్ హాలిడేస్ వదినా. అలాగా, మరి చదువుకోవేం? చదువుకుంటాలే. క్లాసు వచ్చినా ఏం లాభం? లాభం ఎందుకు? ఇకపై చదువులు చదివించరట. ఏ క్లాసు వచ్చినా ఒకటే. బావుందమ్మా నీ వాదన. పై చదువుల కోసమే క్లాస్ తెచ్చుకోవాలా? మనం ఎంత గ్రహించగలమన్నది ఆలోచించకూడదా? అబ్బా పో వదినా, మా గండుపిల్లి మొహం ఎంత చదివినా మార్కులు వేయదు. ఛా, అలా మాట్లాడవద్దు రాదా. గండుపిల్లి మొహం అని తేలికగా అన్నావు. నిన్నెవరైనా విమర్శిస్తే ఊరుకుంటావా అన్నది. నన్ను విమర్శించి వెక్కిరించే ధైర్యం ఎవరికి? ఇక్కడే పొరపాటు పడుతున్నావు. గండుపిల్లి అని నువ్వంటే ఎవరైనా నిన్ను గండుపిల్లి అనవచ్చు. అంటే ఊరుకుంటానా? ఏం నువ్వు అనటం లేదా? పో అన్నది. నిజానికి అది రాధిక తప్పు కాదు. ఎదిగి ఎదగని వయస్సు అది. అప్పుడు పెద్దలు వాస్తవం పిల్లలకు ఎరుకపరచాలి. తమాషాకు అన్నారులే అని ఊరుకుంటే వారు పూర్తిగా అహం పెంచుకుంటారు. తమకు ఏదో హక్కుంది ప్రతివారికి వంకలు పెట్టడానికి అన్నట్టు ప్రవర్తిస్తారు. వారి విషయంలో నిజాన్ని ఎవరైనా వేలెత్తి చూపినా సహించలేరు. తండ్రికెప్పుడు మనసులో నమస్కరిస్తుంది శైలజ. ఆయన విపరీతంగా తనను ప్రేమించకపోయినా, తన కోసం డబ్బు సంపాదించి ఇవ్వకపోయినా ప్రపంచపు తీరుతెన్నులు అర్థం చేసుకుని బ్రతికే విధానం బోధించాడు. వదినా, కోపం వచ్చిందా? రాధిక అడిగింది. ఈ చిన్నారి మరదల మీద కోపం అంది. నాకు బయాలజీ చెబుతావా? క్లాస్లో చెప్పలేదా? మా ఫ్రెండు స్టార్ డస్ట్ తెచ్చింది. అది చదువుతుండగా పాఠం చెప్పింది టీచర్. గొప్ప పనే, పద.
ఇద్దరూ మేడ ఎక్కారు. పై గదిలోనే రాధిక స్టడీ రూమ్ ఉంది. శైలజ పాఠం చెబుతుంటే శ్రద్ధగా వింది. టీచర్లంతా వదినలా చెబితే ఎంత బాగుండును అనుకుంది. ఇదిగో అమ్మాయి, క్లాసులో కుదురుతుందేమో ఈ పరధ్యాస, ఇక్కడ కుదరదు అంది. సారీ, కొన్ని పదాలు ఇస్తాను, వాటికి విపులీకరించాలి. ఎస్. తల వంచుకొని పాఠం చెబుతున్న శైలజ మళ్ళీ తన విద్యార్థి దశ గుర్తుకు తెచ్చుకుంటూ దానిలో మునిగిపోయింది. పారసైట్, సాప్రోసైట్స్. తలెత్తింది. ఆ కుర్చీలో రాధికకు బదులుగా సతీష్ కూర్చుని ఉన్నాడు. ఆమె మనసు ఆనందంతో గంతులు వేసింది. నెల రోజుల తర్వాత పగలు అతన్ని చూడడం అదే మొదటిసారి. అన్నా చెల్లెలు ఎంత నాటకం ఆడారో అంతకంటే పటిష్టంగా తను ఆడాలి అనుకుంది. రాధిక, మరికొన్ని విషయాలు శ్రద్ధగా వినమ్మా. అర్ధరాత్రి వరకు మేల్కోవటం మంచిది కాదు. అనటం కాదు, ఆచరించటం నేర్చుకోవాలి. త్రాగడం మన దేశ వాతావరణానికి పడదు. క్లబ్బులు కాలక్షేపం కోసం వెళ్ళి కావలసినంత ఖర్చు నెత్తిన వేసుకోవటానికి దోహదమిచ్చే కేంద్రాలు. ఏయ్, ఇదేం పాఠం? మహాశయ, మరి తమరిదేం నాటకం? నిజం శైలు, నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా? చిన్న కుర్రాడినయ్యి నీ దగ్గర పాఠం చెప్పించుకోవాలనిపిస్తోంది. చిలిపిగా నవ్వింది. ఈ టీచర్ గారు 10 గుంజీళ్లు తీస్తే గాని శిష్యరికం అంగీకరించదు. ధన్యోస్మి. లేచి గుంజీళ్లు తీయటం మొదలుపెట్టాడు. శిష్య, మీ గురుభక్తికి మెచ్చితిమి. ఏమిచ్చితిరి? చటుక్కున ముంగాళ్లపై లేచి అతని బుగ్గపై ముద్దు పెట్టుకుంది. వదినా, నా శిష్యరికం మెచ్చలేదా? బయట నుండి పకపక నవ్వుతూ రాధిక వచ్చింది. శైలజ ముఖం కుంకుమవర్ణం దాల్చింది. తానెంత అజాగ్రత్తగా ప్రవర్తించింది. చిన్నపిల్ల రాధిక ముందు ఆలోచించలేక వారిద్దరినీ వదిలి గదిలోకి పారిపోయింది. వదిన అలా సిగ్గుపడుతుందేం? ఆ అమ్మాయి అమాయకతకు నవ్వుకున్నాడు సతీష్. నువ్వు క్రిందికి వెళ్ళు అని తన గదిలోకి వెళ్ళాడు. శైలు, నిజంగా నేను ఆలోచించనే లేదు సుమా. అర్ధరాత్రి వరకు బయట ఉంటే నీకు బాధగా ఉంది కదూ? బాధ అని కాదు, మీ బాధ్యత అర్థం చేసుకోగలను. పని ఉండి తిరిగితే పర్వాలేదు. బావగారిలా బాధపడుతూ పద్మ విషయం చెప్పింది. శైలజ, ఈజ్ ఇట్? సతీష్ విచారంగా కూర్చున్నాడు. రాధికది చిన్న వయసు, నచ్చ చెప్పినా వింటుంది. వాళ్ళిద్దరూ ఆ స్టేజ్ దాటిపోయారు. సమస్యలంటే ఇలా ఉంటాయని ఇప్పుడు తెలుస్తుంది శైలు. అతను బూట్లు విప్పుకోసాగాడు. అత్తయ్య కూడా చాలా బాధపడ్డారు. ఆమెకింకా బయట విషయాలేం తెలియవు. త్రాగుడు, జూదం లాంటివే ఈ కీర్తికాంక్ష, పదవి వ్యామోహము. మామయ్యతో మాట్లాడి చూడకూడదు? ఆయన ఒకరి మాట వింటాడన్న నమ్మకం లేదు శైలు. మనం ఒకసారి నల్గొండ వెళ్ళి రావాలి. ఒక రిటైర్డ్ టీచర్ మీ బిల్డింగ్లో ఓ నర్సరీ ట్యుటోరియల్ కాలేజ్ పెడతానని రాశాడు. ఆమె ముఖం ఉదాసీనంగా మారిపోయింది. గత స్మృతులు ఆమెను విచలితురాల్ని చేశాయి. చూడు శైలు, గతం మర్చిపోవటంలో ఆనందం ఉంది. ఆప్యాయంగా చెయ్యి నొక్కి వదిలేశాడు. ఒకసారి నేను వస్తాను అంది. అలాగే అన్నాడు. భోజనం చేయటానికి ఇద్దరూ కిందికి దిగి వచ్చారు. సీతాపతికి ఇప్పుడు మిగిలింది ఎమ్మెల్సీ పదవి, మేడ మాత్రమే. అతను శంకరయ్య రాలేదని విసుక్కుంటున్నాడు. 10 గంటలు దాటాక నింపాదిగా వచ్చాడు శంకరయ్య. ఏమిటయ్యా, నీకు బుద్ధి ఉందా? కౌన్సిల్లో సెషన్స్ జరుగుతున్నాయి. మన జిల్లా కష్టనిష్ఠురాలు ఓ పట్టిక తయారు చేయాలని చెప్పలేదు? అయ్యా, సీతాపతికి మండిపోయింది. తన ఎదురికి రావడానికి జంకే శంకరయ్య కిల్లి బుగ్గన పెట్టుకొని మరీ మాట్లాడుతుంటే. మరి ఎందుకింత ఆలస్యం అయిందయ్యా? నాకు వేరే పని ఉంది. ఏమిటి? వేరే పని ఉందన్నాను కదండి. ఎన్ని గుండెలు? హుంకరించాడు సీతాపతి. శంకరయ్య నిర్లక్ష్యంగా ఫైళ్లు తీసి కూర్చున్నాడు. మొదట నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఏమిటండి అలా కేకలు వేస్తారు? 3 నెలలవుతోంది జీతం ఇచ్చి. మాకు పెళ్ళాం పిల్లలుంటారు అన్నాడు. ఏమిటి, ఇంకా జీతానికి ఆశిస్తున్నావా? మొన్న నీ తమ్ముడికిచ్చిన కాంట్రాక్ట్ ఎలా వచ్చింది? కోపంగా అడిగాడు. పుణ్యానికేం రాలేదు, 10,000 గుమ్మరించాను అన్నాడు శంకరయ్య. నోర్ముయ్, పాములపాడు సర్పంచిని అడగవయ్యా, 50,000 ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. శంకరయ్య ముఖం చిట్లించుకొని పని ప్రారంభించాడు. మనిషికి విశ్వాసం ఉండాలయ్యా, విశ్వాసం అరుస్తూ లోపలకు వచ్చాడు. కొత్తగా కట్టే ముతకబట్టలు అతనికి చికాకు కలుగజేస్తున్నాయి. అతను తన గదిలోకి రాగానే అతని అంతరాత్మ మేలుకొంది. విశ్వాసం అనే పదం ఉచ్చరించడానికి అనర్హుడమంటూ గోలపెట్టసాగింది.
అంతరాత్మను నెట్టివేసే ప్రయత్నం చేస్తుండగా శైలజ కాఫీ కప్పుతో వచ్చింది. నాయర్ లేడు? అతని వాళ్ళకెవరికో సుస్థి చేసిందట, కేరళ వెళ్ళాడు. మీ అత్త గోవింద లేదా? ఆమె గుడికి వెళ్ళింది అన్నది. అతను ఆమె వంక చూడటం ఇష్టం లేనట్టు ముఖం పెట్టి కాఫీ అందుకున్నాడు. ఇదిగో మామయ్య, మా ఇంటిపై వచ్చే అద్దే. ఓ ప్యాకెట్టు బల్ల మీద పెట్టింది. నాకెందుకు? నాకు మాత్రం ఎందుకు? అన్నీ చూసుకునేవారు మీరు ఉన్నారు అన్నది. ఆమెతో తర్కించదలుచుకోలేదు. ఆమెను చూడగానే శ్రీనాథ్ గుర్తుకు వస్తాడు. సూటిగా మాట్లాడలేడు. ఈ గోవిందకు బుద్ధి లేదు అనుకున్నాడు. అతనికిప్పుడు డబ్బు చాలా అవసరం. డ్రైవర్కు జీతం ఇవ్వలేదు. వెంటనే శైలజ పెట్టిన డబ్బు తీసుకొని డ్రైవర్ను పిలిచి జీతం ఇచ్చాడు. ఇంకా డబ్బు కావాలి. అతనికొక్కటే ధైర్యంగా ఉంది. కొడుకులిద్దరూ 2 రకాల పరిశ్రమలు నెలకొల్పారు. నేరుగా సతీష్ను అడగలేడు. అతను పెళ్లి చేసుకుని వచ్చినది మొదలు అతనితో మాట్లాడటమే దాదాపు మానేశాడు. సీతాపతి శ్రీనివాస్ ఎకరం స్థలంలో మొజాయిక్ ఫ్లాట్స్ తయారు చేసే పరిశ్రమ పెట్టాడు. తండ్రి నిఘా ఉంచినంత వరకు జాగ్రత్తగానే పనిచేశాడు. దానిలోని లాభనష్టాలను గూర్చి అడగలేదు. బ్యాంకు నుండి తెచ్చిన అప్పు తీర్చాక కదా మనకు మిగిలేది అనుకున్నాడు. శ్రీనివాస్కు లాభమే కనిపించింది గాని బ్యాంకు అప్పు తీర్చాలన్న ధ్యాస లేకపోయింది. వచ్చిన డబ్బుతో క్లబ్బుల చుట్టూ తిరగటం, భార్య అడిగినంత ఇవ్వడం దినచర్యగా మారింది. సీతాపతి వెళ్లేసరికి పనివారంతా కొనికిపాట్లు పడుతున్నారు. సగం సగం కలిపి వదిలేసిన సిమెంటు, చిప్సు ఆవరణంతా పరిచి ఉన్నాయి. ఒకచోట ఆరటానికి పెట్టిన ఫ్లాట్సు పగుళ్ళు చూపాయి. అతనికి అవన్నీ చూస్తే కోపం ఆగలేదు. ఎవర్రా అరిచాడు. దండాల్దురా. మేస్త్రీ వచ్చి చేతులు జోడించాడు. మీరు నిద్రపోవటానికేనా ఈ స్థలం కేటాయించింది? మీరే చూసుకోండి దొరా, మాల్లేకపోయే అన్నాడు మేస్త్రి. శ్రీనివాస్కు చెప్పలేదా? ఆయన ఈ సుంట రానే రాడు బాంచన్. ఎన్ని రోజులాయే? ఇంకొకతను వంతపాడాడు. నాకు వచ్చి చెప్పలేదేమిటి? తవరు ఎన్నిసార్లు వచ్చినా కలవకపోతిరి. అక్కడ మేనేజరుగా వ్యవహరించిన సంగయ్య సంజాయిషి. తన అసహాయతను వ్యక్తం చేయలేక ఇంటికి తిరిగి వచ్చాడు సీతాపతి. గోవిందా, అది పిలుపు కాదు, అరుపు. ఏమండి? శ్రీనివాస్ ఎక్కడా? ఫ్యాక్టరీకి వెళ్ళాడు. అక్కడ లేడు. మరి నాకేం తెలుసు? అక్కడికి వెడుతున్నట్టు చెప్పాడు. వాడు చెప్పాడు, నువ్వు విన్నావు. వెటకారం చేశాడు. అతని కోపం ఎవరిపైనో అర్థం కాలేదు. పద్మనిలా పిలువు, ఆమెకు తెలిసేమో. పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్టయింది గోవిందమ్మకు. పద్మ ఇంట్లో ఉండటం లేదని ఎలా చెబుతుంది? వినిపించిందా? పద్మ స్నేహితురాలింటికి వెళ్ళింది. ఓహో, అతను ఆపకుండా పచార్లు చేస్తున్నాడు. సతీష్ పరిశ్రమలో కాలు పెట్టి నెలలే అవుతోంది. అంతకు మునుపు తనతో కాంట్రాక్టు పనులే చూసేవాడు. అతన్ని డబ్బు అడగటం సమంజసం అనిపించలేదు. తనపై తనకే విసుగు కలగసాగింది. శంకరయ్య లేడండి, రేపు వస్తానని వెళ్ళిపోయాడు. ఎంత పొగరు! రేపటి వరకు పని పూర్తి కావాలని చెప్పి వెళ్ళాను. అతనికి కోపం వస్తోంది. తను వెళ్ళి చేసుకుందామన్నా అలాంటి పని ఎప్పుడూ చేయలేదు. సతీష్ మహాశయుడు వస్తాడా భోజనానికి? క్యారియర్ పంపమన్నాడు. అందరూ మొనగాళ్లే అయ్యారు. విసుక్కున్నాడు. అతను భార్య దగ్గర కొంత బంగారం తీసుకువెళ్ళి బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చి అవసరాలు గడుపుతున్నాడు. అతనికి సుదూరంలోనే మంచి లాభం కనిపించింది. ఒక పల్లెకు చెరువు కట్ట వేయించాలి. ఆ కాంట్రాక్టు తనే తీసుకుంటే లాభాలు రెట్టింపు గడించవచ్చు. ఆ ఆశతోనే నిశ్చింతగా ఉన్నాడు. మర్నాడు శంకరయ్య పనిలోకి రాలేదు. మహా చికాకుగా తిరుగుతున్న సీతాపతి చేతికి తను పూర్తి చేసిన స్టేట్మెంట్స్, రిక్వజిషన్స్ అందించింది శైలజ. ఎవరు చేశారు? నేనే అన్నది. అన్నాడు. అతనికి హృదయంలో మెచ్చుకోవాలని ఉన్న వాస్తవం ముందుకు వచ్చింది. కట్నం 1,00,000 రూపాయలు నష్టపోయాడు తాను. ఆ కట్నమే ఉంటే అంతే ఆలోచించాడు. తను సంపాదించిన 6-7 లక్షలు పోగాలేనిది కట్నం రూపంలో వచ్చేది ఓ లెక్క అనుకున్నాడు. అతని ఆశ ఫలించలేదు. కాంట్రాక్టు మరెవరికో దొరికింది. మంత్రి సత్తముడు కూడా తనలాగే ఎన్నికలలో ఖర్చు చేసి పైకి వచ్చినవాడు. అతను ఖర్చు పెట్టింది రాబట్టుకోవాలంటే మొహమాటంతో తెలిసిన వారికిస్తే అతనికి ఒరిగేదేమిటి? అన్నింటికన్నా పెద్ద వ్యాపారం రాజకీయాలు. దాంట్లో పెట్టిన పెట్టుబడి మిగతా వ్యాపారాలలో రాబట్టినట్లు ధైర్యంగా రాబట్టుకోలేరు. బాగా ముట్టజెప్పిన వాళ్లకే కాంట్రాక్టు ఇస్తారు. సీతాపతి పళ్ళు కొరకడం మినహా ఏం చేయలేకపోయాడు. అతనికి రాజకీయం అచ్చిరాని వ్యాపారంగా తోచింది.
హాయిగా తన పాత పనే చేసుకుంటే మంచిదనిపించినా గౌరవం పెద్ద సవాలుగా నిల్చుంది అతని ముందు. పులి మీద పుట్రలా బ్యాంక్ నోటీస్ వచ్చింది. కొడుకు కోడలు డబ్బంతా పేకాటలో పాడు చేస్తున్నారని తెలిసిన నాడు అగ్నిహోత్రుడే అయ్యాడు. పద్మ నిర్లక్ష్యంగా జవాబులిచ్చింది. అతను బాగా మందలించాడు. ఫలితంగా వారం తిరగక మునిపే పద్మ తండ్రి వచ్చాడు. అతను వ్యాపారస్తుడే. అమ్మాయికి బోలెడు కట్నం ఇచ్చి మీ ఇంటికి పంపింది కోడరికం భరించమని కాదు, ఉపోద్ఘాతం లేకుండానే మొదలుపెట్టాడు వియ్యంకుడు. సీతాపతికి మండిపోయింది. అసలే అవకతవకగా ఉన్న పరిస్థితులు వియ్యంకుని అహంభావం అతన్ని పిచ్చివాణ్ణి చేశాయి. మేము కోడల్ని తెచ్చుకుంది కాపురం చేయటానికి గాని పేకాట ఆడుతూ ఇళ్లమ్మట తిరగమని కాదు అన్నాడు సీతాపతి. ఆ మాట అనే ముందు కొడుకు ప్రయోజకత్వం కూడా చర్చిస్తే బావుంటుందేమో వెటకారం చేశాడు వియ్యంకుడు. వాడికి మీ అమ్మాయికి పోలిక? ఏం ఎందుకుండకూడదు? చిలికి చిలికి గాలివానలా తయారైంది పరిస్థితి. గంట వాదోపవాదాలు, పరస్పర నిందలు సాగాక ఒక పరిష్కారానికి వచ్చారు. మా కట్నం డబ్బులు పారేస్తే అమ్మాయిని అల్లుణ్ణి తీసుకుపోతాను, నువ్వు అదుపులో పెట్టలేవు అన్నాడు వియ్యంకుడు. అబ్బాయి గాలికి ఇంతవాడయ్యాడా? ఎంతవాడు? ఇంజనీరా డాక్టరా? ఏం కన్న కొడుక్కు అన్నం పెట్టి కట్నంగా తీసుకుంటావా? ఏమిటండి సర్ది చెప్పబోయింది గోవిందమ్మ. నువ్వు నోర్మొయ్ భార్యను కసిరాడు సీతాపతి. మీరేమన్నా చేసుకోండి, నా డబ్బు పారేస్తే వెళ్ళిపోతాను అంటూ మేడపైకి చూశాడు పద్మ తండ్రి. పద్మ ప్రసన్నంగా నవ్వింది. ఈసారి కొడుకు వంక చూశాడు సీతాపతి. అతను ఏమీ అనక బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు. ఇవ్వను, ఏం చేస్తావు? గతిలేని వారింటికి నా పిల్లను ఇచ్చానని భావిస్తాను. భిక్షాందేహి అను, మరో 10,000 పడేస్తాను అన్నాడు వియ్యంకుడు. నీ భిక్ష అక్కర్లేదు. సీతాపతి అభిమానం దెబ్బతిన్నది. వెంటనే భార్య నగలు తెచ్చి కట్నం ఎంత ఇచ్చాడో అంత లెక్కగట్టి ఇచ్చాడో. అతను తృప్తిగా అవన్నీ మూటగట్టుకొని బయలుదేరాడు. పద్మ ఒక్కరితే పోతుందనుకున్న వారికి ఆశ్చర్యము, అవసరము మిగిల్చి శ్రీనివాస్ కూడా వాళ్లతో ప్రయాణం అయ్యాడు. అబ్బాయ్ ఇదేమిట్రా? కన్నీళ్లతో అడిగింది గోవిందమ్మ. నువ్వేం మాట్లాడకమ్మా, మామ మంచి వ్యాపారం చూపిస్తున్నాడు అన్నాడు. ఆమె కళ్ళు ఒత్తుకుంది. రెక్కలు వచ్చిన పక్షులు గూటిని అంటిపెట్టుకుని ఉండవని తెలియక బాధపడింది. ఒక బంధం తెగిపోయింది. బాంధవ్య బంధాలు డబ్బుతో వస్తాయి, డబ్బుతోనే పోతాయి. డబ్బు ఎక్కువైతే మమతానుబంధాలు పల్చబడతాయి. వాడు జైలుకు వెళ్ళటం లేదు, ఎందుకా ఏడుపు? భార్యను ఉరిమి చూశాడు సీతాపతి. ఎంత మాట పడితే అంత మాట అనేస్తారు. మీ శత్రువులు వెళ్ళనండి జైలుకి, మీకేం పట్టిందా కర్మ? రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది గోవిందమ్మ. ఆమె రోజంతా కంటతడి పెట్టుకుంటూనే ఉంది. సీతాపతి ఆశించినట్టు అతనికి మంత్రి పదవి రాలేదు. కానీ ఉన్న ఇల్లు తాకట్టుపడింది. అతనికి మతిపోయేలా ఉంది. పెద్ద కొడుకు స్థాపించిన పరిశ్రమ మూలబడింది. వడ్డీలు పాపం పెరిగినట్టు పెరుగుతున్నాయి. తన పరపతినంతా ఉపయోగించి గొడవ కాకుండా చూసుకున్నాడు. అంతా దగా, మోసం, లుచ్చాలు, నమ్మించి మోసం చేశారు అంటూ పచార్లు చేస్తున్నాడు సీతాపతి. అతని వంక ఒకసారి చూసి తల వంచుకుంది భార్య. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుందే నా పని అన్నాడు. ఇప్పుడెలా? ఆ మోసగాలను నరికి పోగులు పెట్టాలి. ఏమిటే నీకు కొరగాకుండా పోయానా? అంటున్నావు అన్నాడు కోపంగా. ఈ చేతికి ఆ చెయ్యి ఎంత దూరమో ఆ చేతికి ఈ చెయ్యి అంతే దూరం. మనం ఎవరిని మోసం చేశామో ఏమో, అది మనల్ని మోసం చేస్తోంది అన్నది విసురుగా. నేనెవరినీ మోసం చేయలేదు. అలా అనుకుంటే సరా? నోర్మొయ్యి. మితిమీరిన కోపంతో భార్య మీదికి చెయ్యి లేపాడు సీతాపతి. ఆ చేతిని అలాగే పట్టుకుని ఆపాడు సతీష్. వదులు వదులు, నా ఉప్పు తినేవారికి నన్ను విమర్శించే సాహసమా? నాన్నా! అతని పిలుపులోనే మందలింపు వినిపించిందేమో. సీతాపతి గదిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు అడ్డుపడ్డావురా? చంపనియ్యి. ఆయన ప్రతిసారి బలప్రయోగం చేసి తన ఆధిక్యతను చాటుకుంటున్నారు అన్నది గోవిందమ్మ కన్నీరు ఒత్తుకుంటూ. అమ్మా, నీకేమైనా మతిగానిపోయిందా? తప్పొప్పులు విమర్శించుకునే తరుణం ఇది కాదు అన్నాడు. నీకు తెలియదురా? నాకంతా తెలుసమ్మా. మంచివారైనా చెడ్డవారైనా తమ కష్టాలలో సానుభూతి కోరుకుంటారు. మరొకరు పంచుకుంటే తేలిక పడతారు. అన్నయ్యపై ఆశలు పెంచుకున్నారు. ఆయన వెళ్ళిపోయాడు. పదవి వ్యామోహం పట్టుకుంది. అక్కడ పరాజయమే ఎదురైన మనిషి అంతకంటే ఎక్కువ ఆలోచించలేడు. కళ్ళు విప్పుకొని మరీ చూసింది గోవిందమ్మ.
తను కని పెంచిన కొడుకు తనకు ప్రపంచపు తీరు చెబుతున్నాడో. వయస్సుతో కాదు, అనుభవం వచ్చేది అనుకుంది ఆమె. సతీష్ పైకి వెళ్ళాక టీ తీసుకుని నెమ్మదిగా భర్త గదిలోకి వెళ్ళింది. నన్ను క్షమించండి అన్నది. టీ అందుకున్నాడు సీతాపతి. ఏదో ఆవేశం నన్ను. నువ్వే క్షమించాలి గోవిందా. విశ్వాసఘాతుకత్వం అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. అతనికి ఏం గుర్తుకు వచ్చిందో ఏమో, కళ్ళల్లో నీళ్లు ఊరాయి. మెల్లగా ఒత్తుకున్నాడు. పోనీయండి, ఈ రాజకీయాలు మనకు అచ్చిరాలేదు, ఓదార్చింది. ఇక అంతే అనుకోవాలి అన్నాడు మెల్లగా కాఫీ తాగుతూ. రాజకీయాలు ఎంత చులకనైపోయాయి. ఏ పనికి పనికిరానివాడు నాయకుడు కావాలని చూస్తాడు ఈ ప్రజాస్వామ్య పరిపాలనలో. కొన్నాళ్లు పునాదులు లేకుండా భవనాలు కట్టినట్టు తమ నాయకత్వం నిర్మించుకున్నారు. వాతావరణంలో మార్పు వచ్చినట్టే ప్రజల ఆలోచనలలోనూ మార్పు రాగా పునాదులు లేని ఊహా సౌధాలు కూలిపోతున్నాయి. నాయకుడనేవాడు స్వార్థం లేనివాడు, విశాల భావాలు కలవాడు అయి ఉండాలని కోరుకుంటాము. ప్రతి నాయకుడు ఎదుట ఉన్న ఆర్తుల కంటే ఎప్పుడో పుట్టబోయే తమ మనుమలు మునిమనుమల కోసం దాచాలని చూస్తాడు. ఒక్కసారి ఆలోచిస్తే మన పిల్లలే మనకు అక్కరకు రారో. అలాంటప్పుడు ఈ ఊహా స్వరూపుల కోసం దాచడం అనవసరం. అది తెలియదా అంటే తెలుసు, కానీ మోహం, దుర్బలత్వం, బలహీనతలకు లొంగిపోతుంటాడు. ఆ బలహీనత తొలగిపోవాలంటే ప్రపంచాన్ని నిశితంగా గమనించాలి. తోటి మానవుని ఆర్తిని అర్థం చేసుకోవాలి. అది లోపించింది. మనిషికి కావలసిన ముఖ్య అవసరాలు వదిలిపెట్టి అన్నింటికన్నా ఆఖరు అవసరమైన మనోల్లాసం వైపు దృష్టి సారిస్తున్నారు. ఏ వార్తాపత్రికలో చూసినా ఫలానా వారు ఫలానా సినిమా ప్రారంభోత్సవం చేస్తున్నారనో, ఫలానా నాటకం ప్రారంభోత్సవం చేస్తున్నారనో, ఒక సినీ నాయకుడింట్లో విందు ఆరగిస్తున్నారనో, ప్రముఖ నటీమణిని సన్మానిస్తూ ఆ సభకు అధ్యక్షత వహిస్తున్నారనో చూస్తుంటాం. సినిమాలను ప్రోత్సహించాలి, నాటకాలకు చేయూతనివ్వాలి, కళాకారులను గౌరవించాలి. కానీ ఎప్పుడూ మౌలికమైన అవసరాలు తీరినప్పుడు. ప్రభుత్వం నుండి 25 రూపాయలు రావాలంటే 50 ఖర్చు చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైన సమయం విలువ గుర్తించరు. సీతాపతి కూడా ఆ కోవకు చెందినవాడే. నిర్మాణాత్మక కార్యం ఏం చేశాడు అని ప్రశ్నిస్తే జవాబు లేదు అతని వద్ద. అలాంటివాడు నాయకుడు కావటం హాస్యాస్పదమే. భార్యాభర్తలు చూపులతోనే ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ చాలాసేపు కూర్చుండిపోయారు. మర్నాడు గోవిందమ్మ పూజ ముగించుకొని వచ్చేసరికి శైలజ ముస్తాబై వచ్చింది. వివాహమయ్యి వచ్చాక భర్తతో తప్ప బయటకు వెళ్ళని కోడలు ఈరోజు ఎక్కడికో ప్రయాణం కావటం చూసి ఆశ్చర్యపోయిందామే. ఎక్కడికమ్మా? పని మీద అంది తడబడుతూ. చూడండమ్మా, మిమ్మల్ని శాసించి కోడరికం పెడతాననుకోకండి. మీరు ఎక్కడికి వెడతారో చెబితే సంతోషిస్తాను. నీకేం అవసరమున్నా ఏమీ అనుకోకు అన్నది. దెబ్బతిన్నట్టు చూసింది శైలజ. నాకు మీకంటే శ్రేయోభిలాషులు ఎవరున్నారత్తయ్యా? చిన్న ఉద్యోగం దొరికింది, వెడుతున్నాను. అంత అవసరం ఏమొచ్చిందమ్మా? అవసరమనే వారు చెప్పారు. నా చదువుకు సార్థకత లభించింది. నన్ను అపార్థం చేసుకోకండి అన్నది శైలజ చెప్పులు వేసుకుంటూ. ఆమె కోడల్ని అపార్థం చేసుకోలేదు, కానీ పరిస్థితులు తనను అపహాస్యం చేసినట్టు భావించింది. నిర్లిప్తంగా, నిరాశగా తనకేం పట్టనట్టు ఉండిపోయింది. రాధిక ఏదైనా అడిగినా అన్ననో వదిననో అడగమని చెప్తుంది. ఈ పరిస్థితి అర్థం చేసుకోలేని పసివాడేమీ కాడు సతీష్. జీవితపు విలువలు, స్త్రీని గూర్చిన అభిప్రాయాలు తనవి వేరు, పెద్దలవి వేరు. అందుకే తన ప్రణాళికకు ఓ స్వరూపం ఏర్పడే వరకు నిష్ఠూరాలు భరించడానికే నిశ్చయించుకున్నాడు సతీష్. శంకరయ్య పనులన్నీ శైలజే చేసి పెడుతున్నది. ఆమెకు పని చెప్పాల్సి వస్తే గోడవైపు చూస్తూ చెబుతాడు సీతాపతి. అతని వాలకానికి నవ్వుకుంటుందామే. రోషపడి అపార్థం చేసుకోదు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలా నీళ్లు సరిగ్గా పోయకపోతే స్లాబ్స్ పాడు కాదా సంగయ్య గారు? తీవ్రంగా ఉంది శైలజ కంఠం. వాటి గురించి మనకేమీ చింతవద్దమ్మగారు, అవన్నీ గవర్నమెంట్ వాళ్ళకు పోతాయి. అంటే ప్రభుత్వం కట్టే ఇళ్లకు ఇచ్చేశామండి. సూపర్వైజర్కు ఓ 200 పడేస్తే చాలు సంగయ్య కొడుకు వివరించాడు. శైలజకు మతిపోయింది. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఒకరిని ఒకరు నమ్మగలిగే రోజు వస్తే దేశం బాగుపడుతుందేమో. ప్రభుత్వం కట్టిన ఇళ్లకు ఎగబడతారు జనం. నష్టపోయేది ప్రభుత్వము, వ్యాపారస్తులు కాదు, మధ్యతరగతి మనుషులే. సూపర్వైజర్కు 200 ఇచ్చే బదులు ఆ డబ్బుతో పని సక్రమంగా చేయించాలి. అమ్మా, తవరికి తెలియదు సంగయ్య అడ్డు వచ్చాడు.
ఇక్కడికి నేను వస్తున్నది మీకు తెలియనివి చెప్పడానికి, చెప్పించుకోవడానికి కాదు. సంగయ్య నసుగుతూ వెళ్ళిపోయాడు. లేచి వాటరింగు చూసుకుంది శైలజ. కొన్ని పనులు పురుషులకే ఎందుకు కేటాయించారో ఇప్పుడు అర్థమవుతుంది. కార్మికులతో చాలా గొడవ. కన్ను మూస్తే చాలు పని తప్పించుకోవాలని చూస్తారు. మెటీరియల్ కలిపే వైపు వెళ్ళింది. 5-6 ఒకటిపై ఒకటి స్లాబులకు పనికి వచ్చేంత మెటీరియల్ చెత్త కింద పడి ఉంది. ఇది ఎండిపోతే ఎందుకు పనికి వస్తుంది? అది చెప్పలేకపోతున్నాడు కూలీ. అది అంటూ నసుగుదావేం? నువ్వే కలిపావా? అవును. దీని ఖరీదు నీ కూలీలో కొస్తాను అన్నది మండిపడుతూ శైలజ. అది కాదమ్మా. ఏది కాదు? దేశంలో ప్రతి ఒక్కటి కల్తీ అయినట్టే మనుషుల్లోని నిజాయితీ కూడా కల్తీ అయింది. పని చేయాలి, ఫలితం పొందాలన్న ధ్యాసే లేదు. యజమానిని ఎన్ని విధాల నష్టపరిస్తే అంత ఘనత మీకు, అవునా అన్నది. ఇక ముందు ఇలాంటివి జరగవమ్మా. శైలజ ఓ నిట్టూర్పు వదిలి వెనక్కు తిరిగింది. సతీష్ నిలబడి ఉన్నాడు. మరోసారి పనివారి అజాగ్రత్తను గురించి భర్తతో చర్చించింది. వారిది పూర్తిగా తప్పని అంగీకరించిన శైలు, యజమానులు కూడా వారి కష్టసుఖాలు గమనించరు. తమ లాభాలే చూసుకుంటారు. వారికి రక్షణ ఉండదు. అందుకే అలా అలక్ష్యం చేస్తారు. ఒకరిని ఒకరు నమ్మి అర్థం చేసుకుంటే తప్ప పనులు కావండి. మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ నమ్మకం లేకనే ఇన్ని అవస్థలు. రా వెడదాం. ఇద్దరూ బయటికి వచ్చారు. తన స్కూటర్ పార్క్ చేసిన వైపు దారి తీశాడు సతీష్. ఏమిటి ఈరోజు తొందరగా వచ్చారు? సాయంత్రం కేశవ పెళ్లి పార్టీ ఉంది, మర్చిపోయావా? మీరు వెళ్ళకూడదు? కూడదు అన్నాడు. ఇద్దరూ అబిడ్స్లో దిగి మంచి నిర్మల్ పెయింటింగ్ కొన్నారు. అది చక్కగా ప్యాక్ చేయించి తీసుకుని వచ్చారు. సతీష్ పాలనురుగు లాంటి తెల్లని చీర బయటకు తీసిపెట్టి, ఇది కట్టుకో, అమ్మ ముత్యాల నగలు తెస్తానుండు అని క్రిందకు వెళ్ళబోయాడు. ఒక్క మాట. శైలజ ఏదో అనబోయింది. ఏమిటి? మీరు అత్తయ్యను నగలు ఏమీ అడగవద్దు, అవి ఆమె దగ్గర లేవు అంది మెల్లగా. అంతవరకు అతను తన అన్న ఉత్త చేతులతో వెళ్ళిపోయాడనే అనుకుంటున్నాడు. మరొకసారి శైలజ ముందు అతను ఓటమిని అంగీకరించక తప్పలేదు. తనకు సంబంధించని విషయాలు చర్చించకపోవటం కూడా ఉత్తముల లక్షణం. ఆ లక్షణాలు అలవాటు చేసుకోవడం మామూలు విషయం కాదు. ఎంతో క్రమశిక్షణ, మానసిక బలం ఉండాలి. కొందరు అవసరం ఉన్న విషయం, అవసరం లేని విషయం కూడా లొడలొడా వాగేస్తుంటారు. తనన్న ఒక్క మాట అవతలి వారి జీవితాన్నే దెబ్బతీయవచ్చుననే సంగతి మర్చిపోతారు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, పద. ఇద్దరూ పైకి వెళ్ళి తయారయ్యి దిగుతుంటే అక్కడే కూర్చున్న రాధిక ముఖం తిప్పుకుంది. అలక మానవమ్మ మరదలా, మేం వెళ్ళేది సినిమాకు కాదు, పెళ్లి పార్టీకి. పో వదినా అన్నది ఆమె తన మనసులోని భావం కనిపెట్టినందుకు సిగ్గుపడుతూ. ఇదిగో పోతూనే ఉన్నాను. ఇద్దరూ నవ్వి బయలుదేరారు. కేశవ ఇంటి ముందు ఆవరణలో షామియానాలు, కుర్చీలు, బల్లలు వేసి తెల్లటి దుప్పట్లు పరిచారు. ఒక స్వీటు, ఒక హాటు, పండ్లు, చల్లని పానీయాలు అమర్చారు. 6 నుండి 8 గంటల వరకు జనం వస్తూనే ఉన్నారు. 8 కాగానే స్నేహితులను, వారి భార్యలను తీసుకుని పైకి వెళ్ళాడు కేశవ. అధునాతనమైన హాలులో పూర్తిగా విదేశీయ పద్ధతిలో బార్ అమర్చి ఉంది. అక్కడక్కడ పళ్ళాలలో చిప్సు, జీడిపప్పులు ఉన్నాయి. అబ్బా, వట్టి కోకోకోలాలతో సరిపెడతావేమో పిసినారి పెద్దమ్మ అందామనుకున్నాన్రా. రఘు నోరు చప్పరించాడు. సతీష్కు ఇబ్బందిగా ఉంది. శైలజ ఈ వాతావరణాన్ని ఏవగించుకుని తన్ను అపార్థం చేసుకుంటుందేమో. స్నేహితుల మధ్య చులకన కావడం అంతకన్నా ఇష్టం లేదు. క్రీగంట భార్యను కనిపెడుతూనే బ్రాందీ సిప్ చేయసాగాడు. కడుపు మీది కాకపోయినా, సారీ, వస్తువులు మీవి కాకపోయినా కడుపు మీదే అన్నది మిస్సెస్ రఘు. ఆమె కూడా 2-3 పెగ్గులు వేసుకుంది అప్పటికే. ఇంటికి పదండి, పళ్ళు కొరికింది మిస్సెస్ వరదన్. మిస్సెస్ కుమార్ మగవారిని మించిపోయింది. పెండ్లి కుమార్తె మాత్రం అంతా చిత్రంగా చూస్తూ అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కమాన్, లెటస్ డాన్స్. కేశవ ముందుకు వచ్చాడు. పెళ్లి కూతురు బిత్తరపోయింది. ఒరే కేశవా, నీ పెళ్ళాంతో నువ్వు డాన్స్ చేయడం ఇన్సల్ట్. మేము చెయ్యాలి. కుమార్ ముందుకు వచ్చాడో. అతని మాట ముద్దగా వస్తోంది. డామిట్, ఒరేయ్, ఫస్ట్ డే నేను తప్ప మరొకరు చేయకూడదు కేశవ నిర్ణయించాడు. అలా విట్స్ విసురుకుంటూ 12 గంటల వరకు అక్కడే గడిపారు. సతీష్ భార్య వంక చూశాడు. ఆమె ముఖం చూసి ఏ భావమూ గ్రహించలేకపోయాడు. మెల్లగా ఒక్కొక్క చిప్ తీసుకొని తింటూ కోకోకోలా సీసా ప్రక్కనే పెట్టుకుని ఉంది శైలజ. సతీష్ వాచి కేసి చూసుకున్నాడో. వెంటనే లేచాడు. వచ్చి భార్యకు చెయ్యి అందించాడు.
క్షణం అతని వంక చూసి వెంటనే చెయ్యి పట్టుకొని లేచింది. వస్తాం బ్రదర్స్. సతీష్, నీ భార్యకు భయపడి ఈ స్వర్గం విడిచిపోతావట్రా? కుమార్ అడిగాడు. చాలా లేట్ అయిందిరా. ఆఫ్టర్ ఆల్ ఆడవారికి జడుస్తాడా వాడు? కేశవ సపోర్ట్ చేశాడు. అతనికి చాలా తొందరగా ఉంది నూతన వధువుతో ఏకాంతంగా మాట్లాడాలని. మర్యాద కోసం పొమ్మనటం లేదు. వెడతామని లేచిన వారిని సంతోషంగా సాగనంపుతున్నాడు. సతీష్ స్కూటర్ తాళం చెవి ఊపుకుంటూ పోబోయాడు ముందుకు. శైలజ తాళం చెవి తీసుకుని తన పర్సులో వేసుకుంది. మనం ఆటోలో వెడుతున్నాం అన్నది. అదేం? ఊరికనే. అర్థమైంది. నాకు బాగా నిషా ఎక్కిందని భయం కదూ. నిన్నేం చంపన్లే. చావడం అంటూ జరిగితే ఇద్దరికీ వర్తిస్తుంది. నాకు నిషా లేదంటే? ఉందని ఎవరన్నారు? నాకు చలి వేస్తోంది. నువ్వు ఆటోలో రా. భయం వేస్తుంది. పెద్ద నిరజాన ఫోజు. ఆమె భుజం మీద చరిచి నౌకరు తెచ్చిన ఆటోలో ఇల్లు చేరారు. మరునాడు ఆదివారం సెలవు. ఆ ఒక్కరోజు తన ఇష్టం వచ్చినప్పుడు లేస్తాడు సతీష్. రాత్రి త్రాగడం మూలాన చాలా ఆలస్యంగా లేచాడు. అతను బ్రష్ చేసుకుని బయటికి వచ్చేసరికి రాధిక, శైలజ పమిటి చెంగులు నడుము చుట్టూ దోపి బూజు దులుపుతున్నారు. ఒక్కరోజు ఇంటి దగ్గర ఉండేది మీరు. సరదాగా కాలక్షేపం చేయక ఇదేం పనర్రా? గోవిందమ్మ కేకలు వేస్తోంది. ఇప్పుడు సరదాగా లేక పోట్లాడుకుంటున్నావా? రాధిక అరిచింది. శైలజ భర్తను చూసి బూజుకర్ర కింద పడేసి కాఫీ తీసుకొని వెళ్ళింది. రక్షించావు. ఎందుకు? నేను మీతో పాటు పనిచేస్తున్నాను. మీకు సేవ చేయటం ఏమిటి అని అడగటం లేదు. ఆగండి. సేవ అనుకుంటే మీరు పొరపాటు పడ్డారన్నమాటే. మన మధ్య ఉన్న తీయని బంధం ఏదో ఒకరి పనులు ఒకరు స్వీకరించేలా చేస్తుంది. రోజూ నన్ను స్కూటర్ మీద తీసుకువెడతారు కదా. మీరు నా నౌకరా లేక డ్రైవరా? ఓ ఐ సీ. త్వరగా కానియండి. లిబర్టీలో మార్నింగ్ షో రాధికకు ఇష్టమైన సినిమా అట. త్వరగా తెమలాలి. శైలు, రాత్రి కోపం వచ్చిందా? కోపం ఎందుకు? కంపెనీ కోసం త్రాగాను. మీరు డబ్బుగల వారి బిడ్డలు. కంపెనీ కోసం ఏమైనా చేస్తారు. అది మీలోని బలహీనత. ఒకరి బలహీనతలకు కోపం తెచ్చుకునే కుసంసారిని కాన్నేను. జాలిపడతాను. శైలు, నిజమే కదా. మీకు డబ్బుంది, అందుకని అన్ని హంగులు ఉండాలనుకుంటారు. షో చేయాలి. మాకు ఆకలి విలువ తెలుసు, డబ్బు విలువ కూడా తెలుసు. అది శాశ్వతం కాదని కూడా తెలుసు. భర్త పాడైపోతాడని బాధ లేదా? బాధ 10 మందిలో వ్యక్తం చేస్తే లాభమే ఉంది? వారిలో నగుబాట్లే కదా. మీ వదినల పంతానికి పోను. ఆయన పేకాడితే నేను ఆడతాననే బలహీనురాలిని కాను. నేను త్రాగితే అది అలవాటుగా చేసుకుంటే? ఆ ఉద్దేశమే ఉంటే ఇప్పుడు నన్ను కోపం వచ్చిందా అని అడగనే అడగరు. ఆవేశంతో కోపంతో ఏది సాధించలేమన్న సంగతి నాకు తెలుసు. సంఘంలోని ఆచార వ్యవహారాలు పారే నీరు లాంటివి. తప్పక ఒకరోజు పాత నీరు కొట్టుకుపోయి కొత్త నీరు వస్తుంది. అబ్బా, ఎంత నమ్మకం! ఏం నా నమ్మకం అర్థం లేనిదంటారా? అత్తయ్య ఈ ఇంటికి అలంకారప్రాయమైన యజమానిగా ఉంది. నేను మీ జీవిత భాగస్వామినిగా మీ కార్యకలాపాల్లో భాగం పంచుకోవటం లేదు. గట్టిగా పమిట పట్టి లాగాడు సతీష్. దానికి సిద్ధంగా లేని శైలజ అతని ఒడిలో పడింది. వదలండి అన్నది బుగ్గలు తుడుచుకుంటూ. సబలవు కదా, వదిలించుకో. ఓస్, ఇంతేనా? అతని బుగ్గ మీద పొడిచింది. అతను మైమర్చి చూడసాగాడు. ఆమె సంస్కారానికి మరోసారి ముగ్ధుడైపోయి. నువ్వు అప్పుడే తయారయ్యావా రాధా అన్నది శైలజ. అతను తలుపు వంక వీపు పెట్టి కూర్చున్నాడు. అందుకే చెల్లెలు వచ్చిందేమోనని చటుక్కున భార్యను వదిలేశాడు. సబలను అని అంగీకరిస్తారా? కిలకిలా నవ్వింది శైలజ. అతను లేచి ఉక్రోషంగా ఆమె జడ దొరకబుచ్చుకున్నాడు. వదినా, బ్రేక్ఫాస్ట్కు రమ్మంటున్నది అమ్మ. నిజంగానే వచ్చేసింది రాధిక. ఇద్దరూ దూరం జరిగి తోడు దొంగల్లా ఒకరు బాత్రూంలో దూరితే మరొకరు పేపర్లు సర్దసాగారు. వదినా, రా రాధిక, 5 నిమిషాల్లో వస్తాను అన్నది. రాధిక నవ్వుకుంటూ క్రిందకు వెళ్ళిపోయింది. మనిషికి అన్నింటికంటే ముఖ్యంగా ఉండవలసింది మంచి చెడు నిర్ణయించుకునే శక్తి. అది లేనప్పుడు ఉన్నత విద్య, కుబేరుణ్ణి మించిన ధనం ఏది ఉన్నా లాభం లేనట్టే లెక్క. మంచి పేరు రావాలని తాపత్రయపడినంత మాత్రాన అది రాదు. హోదా కూడా కావాలంటే వచ్చినప్పుడు వద్దనే మనిషి ఉండరు. కానీ రావాలి, కావాలంటే అర్థం లేని ఆశ. అది దురాశగా మారి మనిషి మనుగడనే కాటువేస్తుంది. సీతాపతి విషయంలో అంతే జరిగింది.
హోదా నిషాలో పని నిర్లక్ష్యం చేసి అప్పులు పెంచుకున్నాడో, అప్పులు తీర్చడానికి అవినీతి మార్గం అవలంబించాడో, అవినీతిని అక్రమాలను జీర్ణించుకోవడం అందరికీ చేత కాదో, అందుకే తన పదవి వదులుకోవాల్సి వచ్చింది. తను చేసింది ఉచితమా అనుచితమా ఆలోచించే శక్తిని కోల్పోయాడో అతను. శైలజ పాదమహిమే వీటన్నింటికీ కారణమని తలచాడో. దాంతో అతని కోపమంతా శైలజ వైపుకు మళ్ళింది. గోవిందా! అతని పిలుపుకు అదిరిపడి పూలు గుచ్చుతున్న గోవిందమ్మ పరిగెత్తుకు వెళ్ళింది. ఏమండి, ఏం జరిగింది? జరగాల్సిందంతా జరిగిపోయింది. నేను ఒక్కడే మిగిలాను. నన్ను కూడా పోగొట్టుకుంటే గాని మీ అందరికీ నిద్ర వచ్చేలా లేదు. ఏం మాటలండి అవి? చెప్పు, త్వరగా చెప్పవే. నిజంగా నేను బ్రతకాలని ఉందా నీకు? అత్తగారితో పాటు ఫ్లవర్ వాజ్లో పూలు సర్దుతున్న శైలజ కూడా తెల్లబోయింది. విను, నేను బ్రతకాలంటే ఆ శని ఇంట్లో ఉండరాదో. శనా? ఆమె నోరు వెళ్ళబెట్టింది. అవును, నా పాలిటి శనే. అది ఈ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి నేటి వరకు నేను నిద్ర సరిగా పోలేదు. అనుక్షణం నన్ను నేను పరీక్షించుకుంటూ బ్రతకలేను. అప్పటికే శని ఎవరో శైలజకు పూర్తిగా అర్థమైంది. ఆమె ముఖం ఎర్రగా మారింది. శరీరం అంతా కంపించసాగింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.